దేవుడు నోవాహుతో ఏమన్నాడంటే, నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, వారి భార్యలు, అలాగే సృష్టిలో ఉన్న ప్రతి జంతువులో 2 జంతువులు అందరిని తీసుకొని ఓడలోనికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఓడ తలుపులు నేను వేస్తాను అన్నాడు. ఆ తర్వాత జలప్రళయం వస్తుంది అని చెప్పి అన్నాడు. నోవాహు తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళు, ఇదిగో సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో మగది ఆడది జతలుగా ఆ యొక్క ఓడలోనికి వెళ్ళిపోయింది. ఆ యొక్క జంతువులో ఒక జంతువు ఉంటుంది, నత్త. ఆ నత్త ఎంత వేగంగా వచ్చి ఉంటుంది నోవాహు పడవలోనికి. ఒక నత్త ఆ పడవలోనికి ఎక్కేంత వరకు దేవుడే ఎదురు చూస్తే నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేరడం కోసం నువ్వు ఇంకెంత ఎదురు చూడాలమ్మా. ఆఫ్టర్ ఆల్ ఒక నత్త లేకపోతే ఏమిటి? ఇప్పుడు పడవ ద్వారం మూయకుండా, జలప్రళయం విడుదల చేయకుండా ఒక ఈ నత్త గురించే నేనంత దీర్ఘశాంతం కలిగి ఉంటే వాగ్దానాలు నెరవేర్పు కొరకు మనం ఇంకెంత ఓర్పు కలిగి ఉండాలి, ఇంకెంత దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి.